ప్రేమ నర్మదని లాక్కొని పక్కకి తీసుకొచ్చి ఉంటుంది. ఏంటి ప్రేమ, ఎందుకు ఇలా లాక్కొచ్చావు, ఏం జరిగింది అని ఎంత టెన్షన్ పడుతున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటే, టెన్షన్ కాదక్క, చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఆ సంతోషంతో నైట్ నాకు నిద్ర పట్టలేదు తెలుసా, ఎప్పుడెప్పుడు నీకు ఆ విషయం చెప్పాలా అని ఎదురు చూస్తున్నానక్క అని ప్రేమ చెప్తూ ఉంటే, అవునా అసలు ఏం జరిగింది అని నర్మద అడుగుతూ ఉంటే, అది ధీరజ్ నాకు ఐ లవ్ యూ చెప్పాడక్క, నాకు ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకుంటానని కూడా అడిగాడక్క అని ప్రేమ చెప్తూ ఉంటే, ఓ అవునా, అదేంటి ఆల్రెడీ మీకు పెళ్ళైపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అడగడం ఏంటి అని నర్మద అడుగుతూ ఉంటుంది. అంటే అది అని ప్రేమ సిగ్గుపడుతూ మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా చాటుగా వింటున్న వల్లి బయటికి వచ్చి, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ప్రేమించుకోవడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆల్రెడీ మీరు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతూ ఉంటే, ఇంకా ప్రేమ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దీనికి నిజం తెలిసిపోయిందో ఏంటో అన్నట్టుగా, ఈ విషయాన్ని ఎలాగైనా బయట పెట్టాలి, వీళ్ళు ఏదో దాస్తున్నారు అని అనుకుంటూ వల్లి నిలదీస్తూ ఉంటుంది. ఇంకా దాంతో, నువ్వు ఆగు ప్రేమ, నేను చెప్తాను తనకి ఆన్సర్ అని, చూడు వల్లి, ఇప్పుడు మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, అంతటితో ఆగారా, మళ్ళీ మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నారు కదా, మీరు అలా మోసం చేస్తున్న ప్రతిసారి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, ఇది కూడా అలాగే, అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఒకవేళ నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే పద వెళ్ళి మామయ్య గారి ముందు ఇవన్నీ చెప్పి అడుగుదాము, నీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అని నర్మద అంటూ ఉంటే, వల్లే చాలా షాకింగ్గా, ఊరినాయనో ఇది అటు ఇటు తిరిగి నా మీదనే పడేలా ఉంది అని, మీరు చేసుకోండి అమ్మ చేసుకోండి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది.